హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్, నా పేరు దాసరి నాగేశ్వరరావు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి దగ్గర దగ్గర 23 సంవత్సరాలు టైం అక్కడే స్పెండ్ చేశాను. అయితే ఏం నేర్చుకున్నాంరా అంటే చాలా నేర్చుకున్నాం. ఏం సంపాదించామరా అంటే సంపాదించింది ఏమీ లేదండి. అక్కడ ఇండస్ట్రీలో ఉంటూ ఏం సంపాదించలేదు. అయితే ఎందుకు సంపాదించలేదు అంటే దానికి 1,00,000 కారణాలు. సరే, సంపాదన మాట పక్కనెట్టండి. డబ్బు వెనకాల మనం పరిగెట్టకూడదు ఎప్పుడూను. మనం అనుకున్న ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించి అందులో సఫలీకృతం అయితే కనుక ఆటోమేటిక్గా డబ్బు దాని అంతటా అదే వస్తుంది. డబ్బు వెనకాల మనిషి పరిగెట్టకూడదు అనేది నా పద్ధతి. సరే, అదంతా పక్కన పెట్టేస్తే నేను ఒక సినిమా తీద్దాము అని చెప్పేసి గతంలో చాలా యాడ్లు గట్రా చేశాను. టెలిమార్కెటింగ్ యాడ్లు చాలా చేశాను. నా స్వహస్తాలతో రాసి తీసిన యాడ్లు గట్రా చాలా ఉన్నాయి. సరే, సినిమా తీయాలి అనే కుతూహలం, ఎన్నో సీరియల్స్లో యాక్ట్ చేశాను, కొన్ని స్కిట్లు గట్రా అన్ని చాలా రాశాను. నా స్వహస్తాలతో ఒక సినిమా తీద్దామని ప్రయత్నించి 2016లో ఒక సినిమా తీయడం జరిగింది. దానికి ఫస్ట్ మర్మం అని టైటిల్ పెట్టుకున్నాను. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం చేత అది వేరే వాళ్ళు పెట్టేశారు. కొంచెం లేట్ అయ్యాను. సరే, దానికి టైటిల్ మార్చి నీ నీడల అని ఒక సినిమా టైటిల్ పెట్టుకుని ఆ సినిమా మొత్తం సెన్సార్ చేయించి, పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసుకుని సెన్సార్ చేయించి అంతా చేశాను. కానీ రిలీజ్ కాడికి వచ్చేసరికి నవేడేస్ సినిమా రిలీజ్ చేయాలంటే ఎన్నో కష్టం. మరి వాటిని అన్నింటినీ మనం చెప్పుకుంటూ పోతే చాలా వీడియోలు అవుతాయి. కానీ ఒకళ్ళని విమర్శించాలి, ఒకళ్ళ మీద మనం పడ్డ కష్టాన్ని రుద్దాలి, ఒకళ్ళని బ్లేమ్ చేయాలని నేనేం మాట్లాడట్లేదు. సో మన కష్టం మన వరకే ఉండాలి తప్ప బయట వాడికి ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు. అందు గురించి సరే, ఎకనామికల్ స్టేటస్ కొంచెం పూర్గా ఉండటం చేత నేనేం చేశానంటే డబ్బులు లేవు కాబట్టి సినిమాను ఓటీటీలో వదిలేద్దామని అమెజాన్ ప్రైమ్ యూఎస్, యూకే, జపాన్ 3 కంట్రీస్లో రిలీజ్ చేయడం జరిగింది. మూవీ బాగా వెళ్ళింది, మంచి రేటింగ్తో వెళ్ళింది, ఎర్నింగ్ బాగా అయ్యింది. కానీ అది ఎంత అయిందో కూడా నేను చెప్పకూడదు. సరే, మీడియేటర్ ఎవడైతే ఉన్నాడో వాడు మోసం చేసి మొత్తం డబ్బులని వాడు తినేయడం చేత, ఒక వ్యక్తి మోసం చేయడం చేత నేను మళ్ళీ ఇండస్ట్రీకి దూరం అయ్యి 10-12 సంవత్సరాలు వెనక్కి పడిపోయాను. ఆ సినిమాని మళ్ళీ రిలీజ్ చేద్దామంటే థియేటర్లో చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఓటీటీలోకి ఇద్దామంటే ఇచ్చేసి ఉన్నాను. ఫారెన్లో రిలీజ్ చేశారు, ఇక్కడ ఓటీటీలో ఇద్దామంటే ఎన్నో ప్రశ్నలు, దానికి ఎన్నో తాటాకులు కట్టడం, రకరకాల విమర్శలు, చాలా బాధేసింది. సో ఇలా కాదు, సినిమాని యూట్యూబ్లో వదిలేద్దామని చెప్పేసి నిర్ణయించుకుని లాస్ట్ 4 days బ్యాక్ నేను యూట్యూబ్లో వదలడం జరిగింది. కనుక ఫ్రెండ్స్, సినిమాని బాగా చూస్తున్నారు. సినిమా బాగుంటుంది, క్యూరియాసిటీ బాగుంటుంది, చాలా చక్కగాను బోర్ కొడుతుందిరా అనిపించకుండా అలా వెళ్ళిపోతుంది అన్నమాట. సినిమా బాగుంటుంది. సో ఆ సినిమా మీరు చూడండి, మీరు అందరూ చూడండి. ఎందుకంటే సినిమా మేకింగ్ అంటే మాటలు కాదు. ఒక సినిమా తీయాలి అంటే ఒక జీవితం, ఒక యజ్ఞం చేసినట్టే లెక్క. దానికంటే ప్రతిదీ డబ్బుతో కూడుకున్న పని అక్కడ. కానీ మనకున్న టాలెంట్ తోటి, మనకున్న పరిచయాలతోటి డబ్బులు లేవు కాబట్టి మనం తీయడానికి కష్టపడాలి అని చెప్పేసి ఎంతోమందిని అడిగాము. కొందరు పాత యాక్టర్ని, వాళ్ళు అనడంతో కొత్త వాళ్ళతోటి, సహకరించిన వాళ్ళతోటి నేను మూవీ తీయడం జరిగింది. ఆ సినిమా బాగా వెళ్తుంది ఈరోజు. కనుక ఫ్రెండ్స్, మీరందరూ, నేను కోరుకునేది ఒకటే, సినిమాని ఆదరించండి. ఒక చిన్న సినిమాని బ్రతికించండి. ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాలాంటి వ్యక్తి అంటే నేను గొప్ప, నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం లేదు. నాలాంటి వ్యక్తికి మంచి అవకాశం వస్తే కనుక, మంచి ప్రొడ్యూసర్ దొరికినా, నాకు ఒక ట్రాక్ పడినా, నాకు కూడా ఒక 10 మందిని తీసుకెళ్ళి బ్రతికించాలనేది నా కాన్సెప్ట్. కనుక ఫ్రెండ్స్, ఆ సినిమాని ఆదరించి ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని కామెంట్ రాసి, లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే నేను కోరుకునేది. నా మూవీని మరింత ముందుకు తీసుకుపోతారని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా మీడియా 9 అనే ఛానల్లో నీ నీడల అనే సినిమా 4 days బ్యాక్ రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా చక్కగా వెళ్తుంది మూవీ. కామెడీ, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఆదరించండి. సబ్స్క్రైబర్లు, బయట ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడాను. సినిమా బాగుంటుంది, చూడండి. చూసిన తర్వాత ఛానల్ని లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.